అరవింద్ ఎవరమ్మా? మా మా పాప పేరు రూపశ్రీ మేడం. జై శ్రీరామ్. రూపశ్రీనా? నిన్న జాయిన్ అయ్యారమ్మా, ఇవాళ జాయిన్ అవుతున్నారా? నిన్న జాయిన్ అయ్యాం మ్యామ్. అచ్చా అచ్చా. మరి పేరు చెప్పలేదు నిన్న. నిన్న మేము చెప్పాను, మీరు 2 to 3 టైమ్స్ చెప్పాను, కొంచెం మీరు బిజీగా ఉండే వినలేదు. అచ్చా అచ్చా, సరే సరే సరే. అంటే పిల్లలందరూ ఉన్నారు కదా, ఒక్కసారి అదే అండి. మాట్లాడతారు కదమ్మా. ఓకే అమ్మా, ఓకే. మీరు చెప్పండి. మేడము మేడము అనకండి, హరి ఓం అని చెప్పండి, లేదా అంటే మానియే అనండి. ఓకే పిల్లలైతే వాళ్ళకి ఇష్టమైతే నానమ్మ లేకపోతే అమ్మమ్మ అట్లా పిలవనండి. ఏం లే, మన సంస్కృతి నేర్పిస్తామని మేడం అనకుండా అట్లాగా మన పద్ధతిని నేర్పుదామని. సరేనమ్మా. మీ పేరమ్మా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరమ్మా? పాప పేరు రూపశ్రీ. రూపశ్రీ. మీ పేరు? నా పేరు జ్యోతి. అచ్చా, జ్యోతి. నిన్న జాయిన్ అయ్యారు కదా మీరు విడిగా? మీకు నేను నంబర్ తీసుకున్నాను. పెట్టాను, జాయిన్ చేసేసానమ్మా. మీరు జ్యోతి అనుకుంటా, జాయిన్ చేసేసానమ్మా. మీరు హాయ్ పెట్టి పెట్టిస్తున్నారు కదా నాకు. అవునవును. ఓకే. అంటే నేను మళ్ళీ రిగ్యులర్గా కూడా క్లాసెస్ చెప్పాలి అంటే ఈ బాల వికాసం కూడా పోస్ట్ చేస్తాను, రోజు చెప్పేవి కూడా. కానీ మీరు నేను రెగ్యులర్గా చెప్పాలంటే మీరు ఏం చేయాలంటే నాకు జై శ్రీరామ్ అని పెట్టి నెంబర్ పేరు పెట్టి నెంబర్ పెట్టండి. ఎట్లాగో మీ నెంబర్ నుంచి వస్తుంది కదా. హాయ్ అని కాకుండా జై శ్రీరామ్ అని పెట్టి పెట్టండి. ఓకే. జై శ్రీరామ్ మ్యామ్. సరే. పాప గణపతి ప్రార్థన చెప్తుంది. చెప్పమ్మా. అంటే ఇంకా పిల్లలు వచ్చే వరకు గణపతి కవిం కవీనామశ్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్వం వన్నోతిదస్తే ప్రసాదనం ప్రణవ్ దేవి సరస్వతి వాదేవిర్వాజినీవతి విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. రైట్. హరి ఓం అంటే ఏంటో తెలుసా? నమస్కారము అనర్థం, ప్రణామములు అనర్థం. హరి ఓం. సంస్కృతం వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నమస్కారం అండి, ప్రణామాలండి ఇవన్నీ చెప్పకుండా మీరు కనిపించాలి నాకు, హరి ఓం అని చెప్తారనమాట. లేదా వాణి అంటారు, అంటే గౌరవంగా అంటాం. సరేనా? మాని అంటే టీచరు అని అర్థం, మాస్టారు అని అర్థం. నాన్న నువ్వు చెప్పు నాన్న. అనీష్. శ్రీరామ రామ రామేతి రమే రామే తొందరపడకూడదు. నేను ఒక్కసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అలా చెప్పాలి. చెప్పమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. గుడ్. ఇంకా చెప్పాలి. ఏమి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారు? రాలేదు ఇంకా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీకు ఫ్రెండ్సే, ఓకేనా? ఓకే. పద్యాలు నాకు రావు. అన్నా.
నాకు పాప నోట్లో కనిపించింది అమ్మా. నాన్న నువ్వు చెప్పు, నువ్వేమైనా శ్లోకాలు వస్తే చెప్పినాను. నువ్వు నీ పేరేదో చెప్తావు, మర్చిపోయాను. రాస్తున్నాను అని. నీ పేరేంటి నాన్న? ఐశ్వర్య. చెప్పు మరి, నువ్వు ఏదైనా శ్లోకాలు వస్తే చెప్పు. అందరు రావాలి కదా నేను ఏదైనా నేర్పాలంటే. మండితకళ యా శ్వేత పద్మాసన యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభుత దేవై సదా పూజిత సామా పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. గుడ్. అది నువ్వు సరస్వతీ దేవి శ్లోకం చెప్పావు కదా, నేను ఒక్కసారి చెప్తాను, ఎట్లా చెప్పాలో విను. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా శంకర బ్రహ్మాచ్యుత ప్రభుర్దేవ్యై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతి అంటే ఏంటో తెలుసా? రాకుండేంటి తుషార అంటే ఏంటి తెలుసా? సరస్వతీదేవి తెల్లగా ఉంటుందట, తెల్లగా ఉంటుందట, తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటుందట, తెల్లటి పూలు తామర పూలో ఉంటుందట. అమ్మవారి చుట్టూ కూడా తెల్లగా ఉంటాయంట, అంటే శుద్ధంగా ఉంటుంది. మనం చదువుకునే చదువు కూడా ఏం చేయాలి? తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి మనం చదువులు కూడా. అందుకని తెలుపుకు నిదర్శనం ఏంటి? నిదర్శనం అంటే ఏంటి తెలుసా మీకు? తెలుగు దేనికి గుర్తు అంటే స్వచ్ఛతకి గుర్తు. అందుకని అమ్మవారు కూడా తెల్లగా ఉంటుంది, వేసుకునే వస్త్రాలు తెల్లగా ఉంటాయి, అమ్మవారు మనకు పరిశుద్ధంగా ఉంటుంది, అమ్మ వెన్నెల కూడా పరిశుద్ధంగా ఉంటుంది. అన్నీ కూడా ధవళాకారం. ధవళం ఉంటుంది తెలుసా? తెల్లగా. హంస, అమ్మవారి హంస కూడా ఏ రంగులో ఉంటుంది? వాహనం కూడా తెల్లగా ఉంటుంది. అది మన మనసు కూడా తెల్లగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఇంకేమొచ్చు? రామచంద్రాయ. రాముని పాట పాడుతుంది మేడం. రామచంద్రాయ పాడు. మంగళం కోసరే అయమంద హాసరాస పోసనాయ వాసవాది వికృత సద్వరాయ మంగళం చారు పేత చందనాది చర్చితాయ ఆలకటక శోభితాయ మంగళం లలితరత్న కుందరాయ తులసీవనమాలికాయ సరస్వతీయ చారు మంగళం పుత్రాయ దేవదేవోత్తమాయ భావచారువర భవ్యమంగళం రహితతా
నివాసాయ స్వామి భద్ర గిరివరాయ భవ్యమంగళం. జై జై శ్రీరామ్. చాలా బాగా పాడారు, చక్కగా పాడారు. ఇంకా ఇట్లాంటివి బాగా నేర్చుకోవాలి అందరూ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ చెప్తారా? మనకి బాగా ధన్యవాదాలు. తెలుగులో అలవాటు చేసుకున్నాం. ఏం చెప్పాలి? ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓ చెప్పాలి వాళ్ళకి కదా, హిందీ వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు మాత్రమే థ్యాంక్ యూ అని. సరేనా? సరేనా? నేను చెప్తా ఇంకా. నేను బయలుదేరుతున్నాను కూడా రావాలి. సరేనా? మీరందరూ కూడా చాలా మంచి టైంకి వచ్చారు. అమ్మ మీకు ఓపెన్ చేయండి అమ్మా. కెమెరా ఆన్ చేయండి అమ్మా. అమ్మ ఇప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు? అమ్మ మీ పేరేంటమ్మా? అవును చూడండి నాన్న. పాట నుండి హలో చెప్పండి. అమ్మా మ్యూట్ ఓపెన్ చేయండి అమ్మా. కెమెరా ఆన్ చేయండి అమ్మా. పిల్లలందరూ కెమెరా ఆన్ చేయండి, నాకు కనిపించాలి. అమ్మ శ్రీవల్లి గారా జాయిన్ అయింది? అదే పాప పంపించాను మేడం. ఇందాక రామచంద్రాయ పాట పాడింది శ్రీవల్లి గారు. నేనే మీరు శ్రీవల్లి. ఓకే ఓకే. పైన శ్రీ అని ఉంది, ఎవరమ్మా? శ్రీ అని ఉంది. నాన్న నీ పేరు చెప్పావు, ఎందుకంటే మీ పేర్లతో వస్తేనే, లేకపోతే నేను మర్చిపోతాను. హలో శ్రీకర్. శ్రీకర్ నువ్వు వీళ్ళందరూ చదువు పద్యం చెప్పారు, నువ్వు కూడా చెప్పినాను. వాళ్ళు ఎవరు లేకపోతే మీకు స్టార్ట్ చేస్తా, సరేనా? లేకపోతే కొత్తదా? నిన్నటి మరి రాలేదు కదా, నిన్నటి మళ్ళీ చెప్పాలి కదా. నిన్నటి వచ్చేసాయా మీకు? చెప్పండి, వచ్చేసాయా? రాలేదు. మరి అందుకే మళ్ళీ ఇవాళ కూడా అవి చెప్పుకుందాం. ఇంకొక తాతగారు వస్తారు, ఆ తాతగారు కూడా మీకు అన్ని చెప్తారు వచ్చి ఇప్పుడు, సరేనా? ఓకే.
స్పీకర్ నువ్వు చెప్పమ్మా. పద్యమా? పద్యమా పండుగ ఏం చెప్తారు, ఏం చెప్పదు. అందరూ రావాలి కదా అందుకని. సరే, వాళ్ళందరూ రావడం ఇంకా లేట్ అయ్యేటట్టుంది. నేను స్టార్ట్ చేయనా మీకు? ఓకే మేడం. మీరందరూ కూడా శారదాదేవి ఎవరమ్మా? నాకు మీరందరూ కూడా కెమెరా ఆన్ చేసుకోవాలి, నాకు కనిపించాలి. నేను కనిపిస్తున్నానా లేదా? ఎస్ టీచర్. ఎస్ టీచర్ కాదు. సరే మాని, అలాగే మాని అనాలి. లేదా అంటే అలాగే నానమ్మ అనాలి. అలాగే నేను. నమస్తే మా మనవడు హనీష్ జాయిన్ అయ్యాడమ్మా. అది ఏంటమ్మా? మనవడు హనీష్ క్లాస్ లో ఉన్నాడమ్మా. కాదమ్మా, మీరు మ్యూట్ ఓపెన్ చేయండి అమ్మా, నాకు కెమెరా కనిపించాలి. సరే. అందరూ కూడా కనిపించాలి. నిన్నటివన్నీ నేర్చుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అవుతుంది. అందరూ లేట్ గా జాయిన్ అవుతున్నారు. కరెక్ట్ గా టైంకి రావాలి. టైం సరిపోదు, మనకు 1 month ఉంది కదా, నీ బోర్డు నేర్చుకోవాలి. జై శ్రీరామ్. సరే, జై శ్రీరామమ్మ. ఇది రేపు నరసింహది పారాయణ శంకర్ మఠం టెంపుల్లో ఉందా? లేదమ్మా, ఎక్కడన్నా చేయొచ్చు. ఓకే. మీరు మధ్యాహ్నం 2 నుంచి 3 వస్తే నేను వీళ్ళందరి చేత చేయిస్తానమ్మా పారాయణ. ఓకే, పెద్దవాళ్ళకి ఇవాళ. ఓకే, అంటే నరసింహస్వామి జయంతి రేపు, కానీ ఇవాళ కూడా నడుస్తుంది. ఎందుకంటే త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చింది ఇవాళ. మధ్యాహ్నం 2 గంటలకమ్మా. మధ్యాహ్నం 2 గంటలకి. రేపు కూడా నరసింహ జయంతి పారాయణ ఇక్కడ ఉంటుందమ్మా. నరసింహ కరావలంబ స్తోత్రం, నరసింహ స్తోత్రాలు అన్ని కూడా పారాయణ చేయిస్తాను. ఆన్లైన్ లో. మాకేంటంటే అమ్మా, రెగ్యులర్ గా ప్రతి సౌందర్యలహరి, శివానందలహరి అవన్నీ నేర్చుకుంటారు కదా భగవద్గీత పిల్లలందరూ కూడా. వాళ్ళకి నరసింహ కరావలంబ, నరసింహ జయంతి వస్తే నరసింహ జయంతి శ్లోకాలు, తర్వాత ఏమో పెద్దవాళ్ళు పిల్లలు కూడా. తర్వాత రామనవమి వస్తే రాముడు, కృష్ణుడు వస్తే కృష్ణుడు, వామన జయంతి వస్తే వాముడు, ఏది మత్స్యావతారం వస్తే మత్స్యావతారం, అలాగే ధన్వంతరి జయంతి వస్తే, అలాగే వరలక్ష్మి పూజలు వస్తే లక్ష్మీదేవి స్తోత్రాలు అవన్నీను. తర్వాత ఏకాదశి అన్ని ఆన్లైన్ లోనే చేయిస్తుంటానమ్మా నేను. అంటే ఇదే లింక్ అమ్మా, ఇందులోనే పెడతారా, వేరే ఏమన్నా ఉంటాయా? వాట్సాప్ వేరే అంటే లింక్ మరి మీరు అందరు పెట్టేస్తానమ్మా నేను ఇందులో. లేదంటే మీరు విడిగా జాయిన్ అవ్వదలుచుకున్నారు అనుకుంటే మీరు జై శ్రీరామ్ అని పెట్టి మీ పేరు పెట్టండి, నేను జాయిన్ చేసుకుంటా. జై శ్రీరామ్ అని పెట్టి మా పేరు రాయాలమ్మా. మీ పేరు రాస్తే నేను ఒక్కొక్కరిని ఇందులో జాయిన్ చేసుకుంటా. మీ నెంబర్ వస్తుంది కదా నాకు, విడిగా వస్తుంది కదా. అవునులేండి, అవును. అయితే ఇప్పుడు నేను పెడతానమ్మా. అమ్మా 9441184063కి పెట్టండి. పెడితే నేను విడిగా జాయిన్ చేసుకుంటా. అయినా కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే నేను ఏం చేస్తానంటే ఈ బాల వికాసంలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సరేనమ్మా. ఇందులో మా మనవడు
ఆ, మా మనవడు హనీష్ కాళ్ళకూరి హనీష్ అవును జాయిన్ చేస్తుంది మా కోడలు అర్చన. అవును అవును. ఆ, అది అయితే నేను జై శ్రీరామ్ లో జాయిన్ అవుతానమ్మా. ఇందులో కూడా మధ్యాహ్నం చెప్తానన్నారుగా మీరు. మధ్యాహ్నం కూడా చెప్తాను. ఒకసారి మధ్యాహ్నం 2 నుంచి 3 పెద్దవాళ్ళకమ్మా. ఒక్కసారి సరేనండి. వింటే నేను చెప్తా, మీరు చదివి ఉంటారు. మాకు చెప్పండి. ఏంటంటే ఉమ్, రెగ్యులర్ గా 2:30 నుంచి 4:30 వరకు ఉమ్, సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచశతి, నారాయణీయము, ఇట్లా ఉమ్, అన్ని రకాలుగా భగవద్గీత పెద్దవాళ్ళకి అందరికీ కూడా అన్ని చెప్తాం. అలాగే సరేనమ్మా. సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ఉమ్, అది నాకు పిల్లలకి కన్వీనియంట్ అమ్మా ఆ టైము. వినండి వినండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అదేంటంటే ఉమ్, ఎంప్లాయీస్ అన్నమాట. ఆ, ఆ, ఎంప్లాయీస్ కి పిల్లలు స్కూళ్ళకి వెడతారు కాబట్టి, పెద్దవాళ్ళు కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ టైం. మిగిలిన సరేనమ్మా. టైం 9 to 10 కూడా మరీ ఆఫీసులకు వెళ్ళి గబగబా లేట్ గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. అప్పుడు సరేనయ్య. ఒక ఆదివారం నాడు మాత్రం సంస్కృతం క్లాసు పొద్దున 11 నుంచి 12 ఉంటుంది. ఇట్లా సరేనమ్మా. రోజు ఉంటారు. ఈ ఈ నెల 9వ తారీఖు నుంచి మళ్ళీ నెల 10వ తారీఖు వరకు ఉమ్, టైమింగ్స్ మార్చాం. 2 నుంచి 3 పెట్టాము. ఉహు, 7 నుంచి 7, 8 టైం అట్లాగే ఉంది. ఉమ్, 9:30 to 10 అట్లాగే ఉందన్నమాట. ఉమ్. అమ్మ సాయంత్రం 7 to 8 జాయిన్ అవ్వచ్చా అమ్మా? 7 నుంచి 8కి జాయిన్ అవ్వచ్చా రాత్రి? అంటే అంటే మీరు జాబ్ చేస్తారమ్మా? లేదండి, లేదు లేదు, నాకు ఆ టైం అయితే కన్వీనియంట్ గా ఉంటుంది నాకు. మీరు కన్వీనియంట్ అంటే చూడండి, అంటే అలాగేనమ్మా. ఎక్కువ పాపం ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు కదండి, స్కూళ్ళకి వెళ్ళే అవునులేండి. పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఆ టైంకి వస్తారనమాట. సరే, మీరు మీకు పగలు ఎన్ని రాగలిగితే ఆ, చెప్పండి పగలు అమ్మా. 2:30 నుంచి 4:30 వరకు అండి. 2:30 అయితే నుంచి 4. ఈ నెల మళ్ళీ నెల 10వ తారీఖు వరకు 2 నుంచి 3 మాత్రమే పెట్టాం పెద్దవాళ్ళకి. 3 నుంచి 4 పిల్లల క్లాసులు ఉన్నాయి కదమ్మా. అవునులేండి, అవునులేండి, అవును. అయితే అందులో 2 నుంచి సరే. పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు అర్చన గారు వచ్చారమ్మా. వచ్చిందండి, అర్చన క్లాస్ లోనే ఉందండి. ఉన్నానండి. సరే ఓపెన్ చేయండి అమ్మా. చేశానండి. అందులో ఓకే. అమ్మ అందరూ అమ్మ నాకు కనిపించాలి. అమ్మ చెప్పండి. మీరు ఆ శ్రీరామ్ గ్రూప్ లో జై శ్రీరామ్ దాంట్లో మా అర్చనకి చెప్పండి, కాదండి, నెంబర్ నోట్ చేసుకుంటుంది. అట్లాగేనండి. కాదమ్మా, ఆ, జై శ్రీరామ గ్రూప్ అంటూ వేరే లేదు. నేను ఉమ్, హాయి పెట్టకుండా జై శ్రీరామ అని పెట్టండి అని చెప్పాను. ఆహా. అదే మీరు ఇప్పుడు నెంబర్ చెప్పారు కదమ్మా. అవును, అర్చన గారి దగ్గర నా నెంబర్ ఉంది. అర్చన గారు జాయిన్ అయ్యారు. ఆ, మీకు సరే. నేను కూడా లింక్ పంపిస్తూ ఉంటాను. సరేనమ్మా, సరే. మంచిది. అంటే మా అమ్మా అర్చన అర్చన ఇక్కడ చెప్పండి. ఉండదండి, సెలవులకు వచ్చింది, తను పూణేలో ఉంటుంది. ఓ, అక్కడి నుంచి సెలవులకు కూడా వచ్చి నేర్చుకోవచ్చమ్మా. అవునండి. పూణేలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, ఆ, తర్వాత మైసూరు, బెంగళూరు, ఆ, కందుకూరు, ఇలా చాలా చోట్ల ఉన్నారమ్మా. అక్కడి అదే. నుంచి ఆన్లైన్ కాబట్టి ఎంతమంది అయినా అవును. ఎన్ని చోట్ల నుంచి అయినా నేర్చుకోవచ్చు. ఆ అమ్మాయి పిల్లలైనా పెద్దలైనా. నేర్చుకుంటుందండి, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్, నేర్చుకుంటుంది. అయితే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను, తను అక్కడ ఉంటుంది. పిల్లాడికి సెలవులునని వచ్చింది. అదే మీరు ఒక పని చేయండి, నా ఫోన్ ఉమ్, కి ఆ రచన గారి ఉమ్, దగ్గర నెంబర్ తీసుకొని నా ఫోన్ కి పెట్టండి అమ్మా. హాయ్ పెడితే, ఆ, లేకపోతే ఇప్పుడు ఏదైనా కంట్రీ నేను నెంబర్లు పెట్టాను చూడండి. ఆ. 94411. నేను ఒకసారి మా అర్చనకి చెప్తాను. అర్చన, అత్తయ్య గారు ఆ నెంబరు మేడం ఆంటీ గ్రూప్ లో తీసుకో. ఉన్నారు అత్తయ్య గారు, నేను చూసిస్తానండి. అంటే తను వేరే పెట్టమంటున్నారు అది. అలాగే అత్తయ్య గారు, నేను చూసిస్తాను, సరే, పెడతాను. సరే. థ్యాంక్స్ అమ్మా. అమ్మా అర్చన గారు చెప్పండి అమ్మా. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. ఈ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ గురుభ్యో నమః. తొండమును ఏకదంతమును. పిల్లలందరూ నాకు కనిపించాలమ్మా. తొండమునేకదంతమును. కోరపు బొజ్జయు వామహస్తమున్. అంత చెప్పలేకపోతే కట్ చేస్తా.
తోరపు బొజ్జయు వామహస్తమున్. అందరూ చెప్పాలి, మ్యూట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూట్ లో ఉండి చెప్పాలి. మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి. అవునండి, గ్రూప్ లో పోస్ట్ చేశారు ఈరోజు. ఆ మళ్ళీ గ్రూప్ లో మళ్ళీ పెట్టాము, ఒక్కసారి తీయండి అమ్మా. తొండమునే కదంతము తొండమునే కదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్. తోరపు బొజ్జయు వామహస్తమున్. ఒక్కళ్ళే మ్యూట్ ఓపెన్ చేయండి. మ్యూట్ లో ఉండి అందరూ కూడా చెప్పాలి, సరేనా? మెండ్రుగా మ్రోయు గజ్జెలును రెండుగా మోయు గజ్జెలను. అక్కడ చూడండి అమ్మా, నేను ఉన్నాయి తెలుగు శ్లోకాలు పంపించాను, ఉన్నాయి చూడండి. కొండకు రూపమున చెప్పండి. మెల్లని చూపుల మందహాసమున్. కోరిన విద్యలకెల్లా కోరిన విద్యలకెల్లా ముద్రనయుండెడి నొచ్చయ్యుండెడి. పార్వతీ తనయ పార్వతీ తనయ గణాధిపా ఓం గణాధిపా. అమ్మ నీకు చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యూట్ లో పెట్టుకుని మ్యూట్ లో ఉండే చెప్పండి, మీకు వచ్చే వరకు కూడా చెప్పిస్తాను. ప్లీజ్ అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి అందరు. తొండమునే కదంతమును తొండమునే కదంతమును. తోరపు బొజ్జయు వామహస్తమున్. తోరపు బొజ్జయు వామహస్తమున్. మెండ్రుగా మ్రోయు గజ్జెలును రెండుగా మ్రోయు గజ్జెలను. మెల్లని చూపులు మందహాసమున్. మెల్లని చూపుల మందహాసమున్. కొండుక గుజ్జు రూపమునా కొండగ గుజ్జు రూపమున. కోరిన విద్యలకెల్లా కోరిన విద్యలకెల్లా నొజ్జనైయుండెడి నొచ్చయ్యుండెడి. పార్వతీ తనయా పార్వతీ తనయ ఓయి గణాధిపా ఓయి గణాధిపా. నీకు బ్రోక్కెదన్. నీకు మ్రొక్కెదన్. మీరు చూడలేదు బాబు, నువ్వేమో చూడలేదు. ఫోన్ లో మాట్లాడుతున్నావు. మీకు పీడిఎఫ్ పంపించాను కదా, పద్యాలు వచ్చాయి కదా. మ్యామ్ యాక్చువల్లీ మమ్మీ బయటికి వెళ్ళింది, సో అదే అడుగుతున్నా ఫోన్ కి పంపియండి. పంపించుకోండి. ఓకే, మ్యూట్ లో ఉండి నాకు రేపటికి మీరు ఈ పద్యాలన్నీ చెప్పాలి. మనకు టైం చాలా తక్కువ ఉంది, తొందరగా నేర్చుకోవాలి, టైం టు టైం రావాలి. 11 o'clock వచ్చింది, ఇవాళ చాలా టైం వేస్ట్ అయిపోయింది కదా. నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ రాలేదు. ఎంతమంది ఉన్నారు కరెక్ట్ గా? 6 వచ్చారు. మేము ఇంత కష్టపడి ఎందుకు చెప్తున్నాము? పిల్లలు నేర్చుకోవాలి కదా. మళ్ళీ మీ స్కూళ్ళకి వెళ్తే స్కూళ్ళు హోంవర్క్లు అవి ఉంటాయి, కుదురుతుందా? కుదరదు కదా. అందుకోసమని ఇప్పుడు నేర్పించడం. అప్పుడు 7 to 8 ఈవినింగ్ వచ్చినా కానీ ఎంత నేర్చుకుంటారు మీరు కదా. అప్పుడు హోంవర్క్లు ఉన్నాయని ఒక రోజు రారు, బయటకు వెళ్ళాలని ఒక రోజు రారు, తర్వాత ఇంకోటి కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు.
అప్పుడు టైం సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ నేర్చుకోండి. ఈ 1 month ఎక్కువ నేర్చుకోండి. సరేనమ్మా? నాకు అందరూ కూడా పిల్లలందరూ కనపడాలి నాకు. బంగారాలు కదూ, చక్కగా మాట వినాలి. వింటారా? సరే చెప్పండి. తలచితిని గణనాథుని, తలచెదని గణనాథుని, తలచెదని విఘ్నపనిధిని, తలచెదనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచిన పనిగా తలచితిని హేరంబుని, తలచితనే హేరంబుని, తలచిన నా విఘ్నములన్, తలచిదన విఘ్నములను తొలగుట కొరకున్, తొలగుట కొరకున్, తలచెదని గణనాథుని, తలచెదనే గణనాథుని, తలచెదని విఘ్నపతిని, తలచెదనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచిన పనిగా తలచితని హేరంబుని, తలచెదనే హేరంబుని, తలచెదనా విఘ్నములన్, తలచెదన విఘ్నములన్ తొలగుట కొరకున్, తొలగుట కొరకున్, అటుకులు కొబ్బరి పలుకులు, అటుకులు కొబ్బరి పలుకులు, పిటిక బ్రెల్లమునానుబ్రాలు, ఇటికె బెల్లము నానుబ్రాలు. చిట్టి బెల్లము అని కూడా అనొచ్చు. నానుబ్రాలు చెరుకు రసంబుల్, నానుబ్రాలు చెరుకు రసంబున్, నిగలాక్షునగ్రసుతునకు, తలాక్షునాగ్రసుతకు, పటుతరముగా విందు చేసి, పటుతరముగా విందు చేసి, ప్రార్థింతుమదిన్, ప్రార్థింతుమదిన్, అటుకులు కొబ్బరి పలుకులు, అటుకులు కొబ్బరి పలుకులు, చిటి బెల్లము నానుబ్రాలు, ఇటి బెల్లము నానుబ్రాలు, చెరుకు రసంబును, చెరుకు రసంబున్, నిజలాక్షునగ్రసుతునకు, తలాక్షునగ్రసుతునకు, పటుతరముగా విందు చేసి, పటుతరముగా విందు చేసి, ప్రార్థింతుమదిన్. ప్రార్థింతుమదిన్. నిన్న మనం శంకరాచార్య పాట నేర్చుకున్నాం కదా. మీకు అక్కడ ఎక్కడైతే పీటీఎఫ్ ఉందో అది చూసుకొని మళ్ళీ ఇంకొకసారి మీరు ప్రాక్టీస్ చేసుకొని నేను ఎట్లా చెప్పానో అట్లాగే మీరు మళ్ళీ నాకు చెప్పాలి. సరేనా? ఎంతమంది వస్తే అంతమందికే చెప్తా. ఒక్కళ్ళు వచ్చినా కూడా చెప్తాను. సరేనా? కానీ టైంకి రావాలి. నేను టైంకి వచ్చి కూర్చుంటానన్నా మీరు రాకముందే నేను వచ్చేస్తున్నానా లేదా? అట్లాగే నేను 11 అంటే 11కి ఖచ్చితంగా ఉంటా. మీరు కూడా అట్లాగే ఉండాలి. సరేనా? నేను శ్రీశంకరాచార్య వారి పాట నిన్న నేర్చుకున్నాం కదా. ఇవాళ మళ్ళీ ఆ పాటని నేర్చుకుందాం ఒక్కసారి. నేను మీకు వచ్చే వరకు కూడా చెప్తా. నేను ఒక్కసారి చెప్పానా 2 సార్లు చెప్పానా కాదు. మీకు వచ్చిందా లేదా? మీకు ఒక్కసారి చెప్పినా కూడా వచ్చేస్తుంది పిల్లలందరికీ. ఇప్పుడు మళ్ళీ శ్లోకాలన్నీ 3 4 సార్లు చెప్పించాను కదా. అట్లాగే ఈ శంకరాచార్య వర్యం కూడా నేర్పిస్తాను. మీకు వచ్చే వరకు నేర్పిస్తాను. మళ్ళీ మధ్యలో కొత్తవి చెప్పినా పాతవి కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను. సరేనా? రేపు సండే కూడా క్లాస్ ఉంది. 11 to 12, 3 to 4. సరేనా? పెద్దవాళ్ళకేమో 2 to 4. ఎందుకంటే నరసింహ జయంతి కదా రేపు. నరసింహ కరావలంబ స్తోత్రము, నరసింహ పదార్చన స్తవము చదువుకోవాలి కాబట్టి అందరూ.
అందరూ ఆ టైంకి రావచ్చు, ఈ టైంకి రావచ్చు, మీ ఓపిక. ఆడుకోవాలంటే ఆడుకోండి. రేపు నరసింహ జయంతి, నరసింహస్వామి పుట్టినరోజు కదా. నరసింహస్వామి ఎందుకు పుట్టాడు, ఎట్లా పుట్టాడు తెలుసా మీరందరికీ? మీలాంటి చిన్న పిల్లల్ని బాధ పెడుతూ ఉంటే ఆ పిల్లవాడిని, చిన్న బుజ్జి బాబుని కదా బాధ పెడుతూ ఉంటే, ఆ బుజ్జి బాబు కోసం నరసింహస్వామి విష్ణుమూర్తి వచ్చాడా లేదా? వచ్చాడు పిల్లలు అవతారం. ఏది కావాలా, పిల్లలు ఏది కావాలంటే అది విష్ణుమూర్తి ఇస్తాడనమాట. ఏ రకం అవతారాల్లో కావాలంటే ఆ రకంగా వచ్చాడు కదా. మనకు ఆంజనేయుడు కోతిలాగా వచ్చాడు కదా. ఆంజనేయుడు అంటే పోతే కదా, కోతిలా వచ్చాడు. తర్వాత చేపగా వచ్చాడు కదా, తాబేలుగా వచ్చాడు. తాబేలు అంటే తెలుసా మీకు? టాటాయిస్. Toys. ఇట్లా ఇన్ని రకాలుగా వచ్చాడా కదా. నరసింహస్వామి ఎట్లా వచ్చాడు? మనిషి, Lion. సింహం రెండు కలిపి వచ్చాడు. నరసింహం, నరహరి, నరహరి కదా. ఆ నరసింహస్వామి ఏది కావాలంటే అది ఇస్తాడు. అందుకని నరసింహ స్తోత్రం చెప్పుకున్నారు రేపు పొద్దున్న 11 to 12 వస్తారు కదా మీరు. ఆ టైంలో నరసింహ శతకం చెప్పుకుందాము. ఒక్క 2 పద్యాలు చెప్తాను నరసింహ శతకం, సరేనా? ఇప్పుడు అమ్మ పర్చన మీరు పాడుతున్నారమ్మా? పాడుతున్నానండి. శ్రీ శంకరాచార్యవర్యం శ్రీ శంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. సర్వలోకైకవంద్యం భజే అందరూ పాడాలి, అందరూ మ్యూట్ లో ఉండే పాడాలి. శ్రీ శంకరాచార్యవర్యం శ్రీ శంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. ధర్మ ప్రచారేతి దక్షం ధర్మ ప్రచారేతి రక్షం. యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం. యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం. దుర్వారి గర్వాపనోదం దుర్వాది గర్వాపనోదం. పద్మపాదాది శిష్యాని సంసేవ్య పాదం. పద్మపాదాది శిష్యాలి సంసేవ్య పాదం. ధర్మ ప్రచారేతి దక్షం. ధర్మ ప్రచారేతి దక్షం. యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం. యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం. దుర్వారి గర్వాపనోదం దుర్వాది గర్వాపనోదం. పద్మపాదాది శిష్యాని సంసేవ్య పాదం. పద్మపాదాది శిష్యాలి సంసేవ్య పాద్యం. శంకాద్రిదంబోలిలీలం శంకాద్రితంబోలిలీలం. శంకాద్రిదంబోలిలీలం శంకాద్రితంబోలిలీలం. శంకరాశేష శిష్యాని సంత్రాణశీలం. కింకరాశేష శిష్యాలి సంత్రాణలి శీలం. కింకరాశేష కింకరాశేష శిష్యాని సంత్రాణశీలం. కింకరాశేష శిష్యాలి సంత్రాణశీలం. బాలాకనీకాసచేలం బాలాకనీలాసచేలం. బోధితాశేష వేదాంత గూఢార్థజాలం. బోధితాశేష వేదాంత గూఢార్థజాలం. బాలాకనీకాసచేలం బాలాకనీలాసచేలం. బోధితాశేష వేదాంత గూఢార్థజాలం.
बोधिताशेषवेदान्तगूढार्धजालम् रुद्राक्षमाला विभूषम् रुद्राक्षमाला विभूषम् चन्द्रमौळीश्वराराधनावाप्तदोषम् 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 रुद्राक्षमाला विभूषम् रुद्राक्षमाला विभूषम् चन्द्रमौळीश्वराराधनावाप्तदोषम् चन्द्रमौळीश्वराराधनावाप्तदोषम् विद्राविताशेषदोषम् चित्राविताशेषदोषम् भद्रभूतप्रदम् भक्तलोकस्य नित्यम् भद्रपूगप्रदं भक्तलोकस्य नित्यम् विद्राविताशेषदोषम् विद्राविताशेषदोषम् भद्रभूतप्रदम् भक्तलोकस्य नित्यम् भद्रपूगप्रद भक्तलोकस्य नित्यम् पापाटवीचित्रभानुम् पापाटवीचित्रभानुम् ज्ञानदीपेन हार्दम् तमो वारयन्तम् ज्ञानदीपेन हार्दं तमो वारयन्तम् पापाटवीचित्रभानुम् पापाटवीचित्रभानुम् ज्ञानदीपेन हार्दम् तमो वारयन्तम् ज्ञानदीपेन हार्दं तमो वारयन्तम् द्वैपायन प्रीतिभाजम् द्वैपायन प्रीतिभाजम् सर्वथा पापहा मोह भोगप्रदम् सर्वथा पापः मोहबोधप्रदं तम् द्वैपायन प्रीतिभाजम् द्वैपायन प्रीतिभाजम् सर्वथा पापः मोह बोधप्रदम् सर्वथा पापः मोहबोधप्रदं तम् राजाधिराजपूज्यम् राजाधिराजबीजपूजम् पूज्यम् पूजम् राजाधिराजाभिपूज्यम् राजाधिराजाभिपूज्यम् रम्यशृङ्गाद्रिवासैकलोलम् यतीन्द्रियम् रम्यशृङ्गाद्रिसावै रम्यशृङ्गाद्रिवासैकलोकं यडित्यम् राजाधिराजाभिपूज्यम् राजाधिराजाभिपूज्यम् रम्यशृङ्गाद्रिवासैकलोलम् यतीड्यम् शृङ्गाद्रिवासैकलोकं लोलं यडित्यम् मणियप्पन् राजाधिराजाभिपूज्यम् राजाधिराजाभिपूज्यम् रम्यशृङ्गाद्रिवासैकलोलम् यतीड्यम् रम्यशृङ्गाद्रिवासैकलोलं यडीत्यम् राकेन्दुसङ्काशवक्त्रम् राकेन्दुसङ्कासवक्त्रम् रत्नगर्भे भवक्त्राङ्गिपूजानुरक्तम् रत्नगर्भेव वक्त्राङ्घ्रिपूजानुरक्तम् रागेन्दुसङ्काशवक्त्रम् राकेन्दुसङ्कासवक्त्रम् रत्नगर्भे भवक्त्राङ्गिपूजानुरक्तम्
సర్వవక్త్రాంగి పూజానురక్తం సర్వవక్త్రాంగి పూజానురక్తం శ్రీభారతీ తీర్థగీతం శ్రీభారతీ తీర్థగీతం శంకరార్యస్తవం యః పఠే భక్తియుక్తః శంకరార్యస్తవం యః పఠేత్ భక్తియుక్తః శ్రీభారతీ తీర్థగీతం శ్రీభారతీ తీర్థగీతం శంకరార్యస్తవం యః పఠే భక్తియుక్తః శంకరార్యస్తవం యః పఠేత్ భక్తియుక్తః సో వాప్నుయః సర్వమిష్టం సౌభాగ్యయ సర్వమిష్టం సో వాప్నుయః సర్వమిష్టం సౌభాగ్యయత్ సర్వమిష్టం శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణం శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణ్యం సో వాప్నుయః సర్వమిష్టం సౌభాగ్యయత్ సర్వమిష్టం శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణం శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణ్యం శ్రీ శంకరాచార్యవర్యం ఇది శ్రీ శంకర తీర్థ శ్రీ శంకరాచార్యవర్యం ఆచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం శ్రీ శంకరాచార్యవర్యం సర్వైకవంద్యం భజే దేశికేంద్రం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం అమ్మ మీరందరూ నాకు కనిపించాలి. సోమయాజులు గారు మీరేం చెప్తున్నారు? అమ్మ 2 రోజులు ఇవి 3 శ్లోకాలు ఒక పాట ఇది చెప్పాం కాబట్టి పిల్లలు అక్కడ మీకు కాబట్టి నేర్చుకోవాలి. మళ్ళీ కొత్తవి కూడా నేర్పించాలి కదా, రేపు మళ్ళీ వేరే కొత్తవి నేర్పిస్తాం. సోమయాజు గారు మీరు ఏం చెప్తున్నారండి? జై శ్రీరామ్ అండి. అందరూ పిల్లలు కనిపించాలమ్మా, పిల్లలందరూ వీడియో ఆన్ అందరూ చేసుకోండి. కూడా ఈ అరవింద్ ఎవరు? అరవింద్ తర్వాత అవ్యక్త్ అందరూ కూడా మీ కెమెరా ఆన్ చేసుకోవాలి. నేను కెమెరా ఆన్ చేసుకున్నా కదా, అందరూ కూడా అలాగే. ఇప్పుడు ఒక 2 నిమిషాలే, మనకి ఎక్కువ టైం లేదు. ఇప్పుడు ఇంకా 6 నిమిషాలు 54 అప్పుడే అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉందా? ఇప్పుడు ఈ పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఉన్నాం సార్. ఇప్పుడు ఏంటంటే మీలో ఎవరైనా కథలు చెప్పడానికి, పాటలు నేర్పించడానికి మీకు సమయము, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాధగారు మధ్యాహ్నం వచ్చి చెప్తున్నారండి. డాక్టర్ రాధారాణి గారు చెప్పాను కదా. నేను ఇప్పుడు నేను మన సమూహంలో నేను సందేశం కూడా పెట్టాను. నేను కావాలని తెలుగు పదాలు వాడతాను సాధ్యమైనంత వరకు. గ్రూపు, మెసేజ్ అనే మాట వాడకుండా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అలవాటు కావాలి కదా, అందుకోసమని. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్న వాళ్ళల్లో ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని తెలిస్తే మనం ఆ ప్రకారంగా మనం ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించవచ్చు. లేకపోతే చిన్నపిల్లలకి ఆసక్తి కలగదు. చిన్నపిల్లలకి ఏది ఆసక్తి కలగాలో, ఏది అవసరమో అది వాళ్ళకి ఆసక్తిగా చెప్పడం కూడా మన అవసరం. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ పూట నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే శంకరాచార్య వారిని చెప్తున్నారు కాబట్టి నేను ఊరుకున్నాను. కానీ
కార్యక్రమం చివరిలో ఈ 2 నిమిషాలు ఈ విధంగా మాట్లాడి పిల్లల్ని మనం ఎలా తయారు చేసుకుందాము అనేటువంటి ఒక అవగాహన కలిగించడం కోసం నేను మాట్లాడుతున్నాను. నా అంటే 30 ఏళ్ల నుంచి నేను ఇటువంటి కార్యక్రమాల్లో ఉన్నాను. అయితే చాలా మందికి ఇప్పుడు మా సంధ్యావందన శిబిరం నడుస్తుంది మా వేద పాఠశాలలో. నిన్న క్లాస్ తీసుకున్నాను. ఇవాళ క్లాస్కి వెళ్ళట్లేదు, వేరే పని ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక 35 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ తెలుగు రాయడం రాదు. అందరూ 9, 10 తరగతుల్లో కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు. సో ముఖ్యంగా ఇవాళ ఆవశ్యకత ఏంటంటే చదవడం రావాలి, వ్రాయడం రావాలి, తెలుగు ముఖ్యం. ఇంగ్లీష్ మనమేం పట్టించుకోకలేదు. వాడు స్కూల్లో మనం కాకపోయినా మనం చెప్పకపోయినా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగు రాదు. అది కూడా మొక్కై వంగనది మానై వంగున అని ఒక సామెత ఉంది. అలాగే ఇప్పుడు వాళ్ళకి మనము తెలుగు చేతి వ్రాత కథలు అలవాటు చేస్తే పుస్తకాలు చదివే అలవాటు కలుస్తుంది. పుస్తకాలు చదవడం అవసరం. కాబట్టి మనం ముందర కార్యక్రమాల్లో ఈ స్తోత్రాలు పద్యాలు వ్రాయగలిగే స్థితికి మనం తీసుకురావచ్చు. ఎంట్రీ టెస్ట్ ఒకటి పెట్టుకుందాం. అంటే మీ పిల్లల చేత ఏదో ఒక వాళ్ళ పేరు, మీ అమ్మగారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, ఏం చదువుతున్నారు, వాళ్ళ పుట్టిన తేదీ ఏంటి, ఇలాగా మన ఈ సమూహంలోనే బాలవికాసం దాంట్లోనే అందరూ కూడా ఒక వాళ్ళు రాయగలిగితే వాళ్ళ చేత వ్రాయించి ఫోటో తీసి పెట్టండి. అప్పుడు మనం ముందు కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏ వయసు వాళ్ళకి వేరే సెషన్ తీసుకోవడానికి మనం ఆలోచించడానికి మనం వీలుగా ఉంటుంది అనమాట. లేకపోతే ఏదో మనం చదువుకుంటూ పోతాం, వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక స్కూల్ వాతావరణమే ఉంటుంది. కానీ ఇది మనది బాల వికాసం స్కూల్ వాతావరణం కాదు. ప్రతి ఒక్క బాలుడు, ప్రతి ఒక్క బాలిక మన ప్రత్యేకం. కాబట్టి ఇంతే చెప్పి నేను ముగించదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు, నేను మళ్ళీ రాస్తాను కూడాను, ఈ వయసు వారి క్లాసుని మెల్లగా మనం చేరడానికి ప్రయత్నం చేద్దాం. దీనికోసం వాలంటీర్స్ కావాలి, కార్యకర్తలు కావాలి. ఏ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులకే నేను నమస్కారం పెడతాను. మీరే చేయగలరు, ఇంకెవరు చేయగలరా పని, ఇంకెవరు చెవలేరా పని. సో తల్లులు మాత్రమే కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మేము పెట్టే అభ్యాసాలను చేయడము, మేము ఏదైనా చిన్న అనౌన్స్మెంట్ ప్రకటన చేస్తే దానికి స్పందించడం అవసరం. ఇప్పుడు 200 మందికి వచ్చాం మనం. ఈ 200 మంది అంటే చక్కని సమూహం అన్నమాట. ఈ సమూహం నుంచి ఎవరు పక్కకు వెళ్లకుండా ఉండేలా ఉండాలి. అందరికీ ప్రతి ఒక్క బాలుడు బాలిక కూడా చక్కగా తయారవడానికి మనం ప్రయత్నం చేస్తాం. రమాదేవి గారు, నేను, మరికొందరు కలిసి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా తల్లులకి, మీరు ఇది కూడా ఒక కార్యక్రమం అనుకోండి. వాళ్ళకి అవసరం అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళకి ఏం కావాలో పెడుతున్నారు, ఏం కావాలంటే వాళ్ళకి కొనిస్తున్నారు. ఇది కూడా అవసరమే, అన్నిటికంటే అవసరం. ఇంతే నేను చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కరికి కూడా నా మనవి ఏంటంటే తల్లులు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమంలో మీరు తప్పకుండా పిల్లల వెంట ఉండండి. అంతే అండి రమాదేవి గారు నేను చెప్పదలుచుకుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే. నమస్కారం, సెలవు. ఇక్కడ కూడా చెప్పండి, నీ పాద కమల సేవయం. బాగా జ్ఞాపకం చేశారు. జాగ్రత్తగా వినండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార మాకు దయసేయగదే. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార మాకు దయసేయగదే. నితాంతాపార భూతదయయును నీ పాద కమల సేవయు అంటే కృష్ణుడిని కోరుతున్న నీ పాదాలు. మనం ప్రతి వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకుంటారా, కృష్ణ నామము, విష్ణువు, నారాయణ, గోవింద, ఏదో ఒక నామము, తర్వాత ఆయన పాదాలు మనకి మనసులో ముద్రించుకోవాలన్నమాట. మరి చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తుంటే మనం ఫలానా చోటికి వెళ్దాం అనుకుంటే మనకు మనసులో ఒక యాపిల్ అనగానే యాపిల్ వచ్చేస్తుంది, అవునా? అరటిపండు అంటే అరటిపండు వస్తుంది. కానీ యాపిల్ అంటే అరటిపండు వస్తుందా బొమ్మ మా మనసులోకి రాదు. అలాగే విష్ణువు అనగానే మనసులో విష్ణు వచ్చేస్తాడు. విష్ణు వచ్చాడంటే మనకి ఆయన అనుగ్రహం మన మీద ఉందని మాట అర్థం.
సో అలాగే నీ పాద కమల సేవయు అంటే నీ పాదార్చకులు అంటే నీ నీ ఎవరైతే నీ పూజ చేస్తూ ఉంటారో వాళ్ళతోటి నాకు స్నేహం అయ్యవయ్యా అని అడుగుతున్నాడు. నితాంత అపార భూతదయను అంటే అపారమైనదనండి, చిన్న కీటకం నుంచి పెద్ద ఏనుగు లాంటి ఇంకా అంతకన్నా పెద్ద జంతువుల దాకా అందరికీ కూడా వాటి మీద నాకు దయ ఉండాలి. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, అక్కడెక్కడో చీమో దోమ వెళ్ళిపోతుంటే దాన్ని చంపేస్తారు, కాలుతో నొక్కేస్తుంటారు. అలా చేయకూడదు. అప్పుడు ఆయన చెప్పిన నితాంతాపార భూతదయం అనేది కావట్లేదన్నమాట. కాబట్టి ఎవ్వరికీ అపకారం చేయకూడదు. కానీ ఒకటి ఉంది, ఎవరైనా మనకు అపకారం చేస్తే వాళ్ళకి బెదిరించాలి, ఆ ధైర్యం ఉండాలి. అర్థమైందా? వాళ్ళు మనకు అపకారం చేయకుండా మనల్ని రక్షణ చేసుకోవాలి, అది కూడా అవసరమే. కాబట్టి నీ పాద కమల సేవయు చెప్పండి. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి, అందరూ అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపస మందార మాకు దయసేయగదే. ఇది నేను రికార్డ్ పెట్టాను, విని ఆ పిల్లల చేత వ్రాయించి అది ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి. అమ్మ రమాదేవి గారు సెలవండి. రికార్డింగ్ దీంట్లో రాలేదు సార్. నేను మళ్ళీ పెడతానులేండి. అది రికార్డ్ లో వచ్చింది. నేను టైప్ చేసి పెడతానులేమ్మా, నేను టైప్ చేసి పెడతాను. సరే అందరూ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ రామ. అందరూ చెప్పండి, అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ రామ. శ్రీరామ జయ రామ జయ శ్రీరామ మళ్ళీ చెప్తారు. సయదే చెప్పండి. శారదే పాహి మాం. పెద్దవాళ్ళు కూడా చెప్పొచ్చమ్మా. శంకర రక్షమా పాహి మాం. శారదే పాహి మాం శంకర రక్షమా శారదే శారదే పాహి మాం శంకర రక్షమా శంకర రక్షమా. రేపు ఇంకోటి చెప్తాము. ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి. తర్వాత శంకర అది కూడా మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చక్కగా చెప్తుంది. సరేనా? రేపు కలుసుకుందాం. మధ్యాహ్నం క్లాసు కూడా రావచ్చు, శతకం నేర్చుకునే వాళ్ళు. భగవద్గీత మాత్రం గురువారం నుంచి చెప్తాము. సరేనా? సంస్కృతము రేపండి. రేపు కూడా 11 నుంచి 12, 3 నుంచి 4. సాయంత్రం ఖాళీ, మీరు ఆడుకోవాలి కదా, బయటకు వెళ్ళాను కదా. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్. Da, da.